గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను పంపించిన ఇవి ఉన్నాయి కదా, ఈ ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ టెలిగ్రాము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటిని మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మనకి ఎక్కువ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలంటే ఇలా ఈ సోషల్ మీడియాలో ఎంత ఎక్కువగా ఈ లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ ఇలా వైరల్ అవుతుందో దాన్ని బట్టి మిగతా అన్ని ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ తీసుకుంటారు, పాపులర్ అవ్వాలి. ఇది నేను అందరికీ పంపించాను, కానీ అది తెలుగులో వాళ్ళకి చెప్పలేదు. సో కాబట్టి అన్ని భాషల్లోనూ మీరు వాయిస్లు లేదంటే యూట్యూబర్స్, చాలామంది యూట్యూబర్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అవి మామూలుగా దీంట్లో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, నేను చూస్తున్నాను. సో మీరందరూ మీ భాషల్లో దాన్ని పెట్టండి. ఇప్పుడు ఈ విషయం చెప్పండి, ఇవి సబ్స్క్రైబ్ చేయమని సోషల్ మీడియాలో అందరూ దీన్ని మనోళ్ళందరూ చేసుకోండి. కిబో కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చేయండి. ఎందుకంటే నీ కాయిన్ మంచి ధరకి పోవాలంటే ఇతరులు రావాలి. పై కిబో కాకుండా ఉన్న వాళ్ళు మన ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ గురించి వాళ్ళకి తెలియాలి. మన వాళ్ళకే తెలియడం వల్ల మీరే లోపలికి వెళ్తారు. కాబట్టి మళ్ళీ మనకి కే ఎక్స్చేంజ్లో ఏదైతే జరిగిందో అందరూ మనమే కొనేవాడు ఉన్నాడు, మొత్తం మనమే కొనేవాడు ఉన్నాడు. దానివల్ల ఒకటి కింద ఒకటి రేటు తగ్గించుకుంటూ పెట్టాల్సి వస్తుంది. అలా మనం నష్టపోకుండా ఉండాలంటే మీరు ఆల్రెడీ కాయిన్ ట్రాన్స్ఫర్లో కొనుక్కున్న కాయిన్స్ కూడా మీరు ఏ రేటు కొన్నారో రేటు కంటే ఎక్కువ ధర రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పని చేయండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. కాయిన్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి పంపించండి. వాళ్ళు ఒకవేళ చదువుకోలేని వాళ్ళు అయితే మీరు మిగతా వాళ్ళు కూడా పంపించి మీరు సబ్స్క్రైబ్ చేసేటట్టు చేయండి. మన కాయిన్ ధర రావాలంటే చెప్పాను కదా, అవుటర్స్ రావాలి. ఆ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలోకి ఇది వెళ్ళాలి. నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. దాన్ని నేను ఇప్పుడు మొదలు పెడతాను, కొద్ది రోజుల్లోనే మొదలెడేస్తాను. ఇంటర్నేషనల్గా ఇంకా వేరే మార్గాలను అందులో చేస్తాను. ఇక్కడ కూడా మీరు ఎలా అయితే మనం అప్పుడు కాయిన్ మనం ఒకరికొకరు అమ్ముకున్నామో, అకౌంట్స్ ఎలాగైతే ఓపెన్ చేస్తాం, అలాగే దీన్ని కూడా విస్తృతంగా పబ్లిష్ చేయండి. దీనివల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అనేక ఎక్స్చేంజ్లోకి ఆ కాయిన్కి మంచి ఆదరణ ఉంది, పబ్లిసిటీ ఉంది. ఆ కాయిన్ నా ఎక్స్చేంజ్లో కూడా ఉండాలి అని వాళ్ళ ఎక్స్చేంజ్లోకి తీసుకుంటారు. ఎక్కువగా శ్రమ లేకుండా, ఎక్కువగా మనల్ని వెయిటింగ్ లేకుండా వెంటనే మనల్ని రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా విధిగా మీరు చేయాలి. మీరు 5 రూపాయలకో, 10కో, 30కో, 50కో, లేదా 100కో, లేదా 200కో మీరు కొని ఉండవచ్చు. మరి ఆ కాయిన్స్ని తీసుకెళ్ళి మనం రూపాయికి, 2 రూపాయలకి వరకు కిందికి అలా ధర తగ్గించుకుంటూ ఒకరి మీద ఒకరు పోటీ పడి మన కే ఎక్స్చేంజ్లో ఇంతకుముందు బీసీట్లో చేసినట్టు కాకుండా ఉండాలంటే కొనుక్కునేవాడు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మనం కొనేవాళ్ళు ఉన్నప్పుడు రూపాయి పెరుక్కుంటూ వెళ్తుంది.
కొనేవాళ్ళు లేనప్పుడు మీరే కాయిన్ని కిందకి దించుకుంటూ వెళ్తారు. అప్పుడు ఇంటర్నేషనల్లో దీనికి వాల్యూ లేదనుకొని వాళ్ళు కొనడం మానేస్తే మళ్ళీ కే ఎక్స్చేంజ్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా తయారవుతుంది. నేను అందుకే దాన్ని ఆపడంలో ఇది ఒక కారణం. మనం ప్రపంచం అంతా తీసుకెళ్ళాలన్నప్పుడు మన కాయిన్ని మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. మనమే దాన్ని అంటే బాగా అందరికీ తెలిసేటట్టు చేయాలి. దాని విలువను పెంచాలి. అలాగే మీరు అమ్మేటప్పుడు కూడా తగ్గించడంలో పోటీపడి చేయకండి. అలా చేసే కే ఎక్స్చేంజ్ని కింద తీసుకొచ్చాం. ఇంతకుముందు బీసీట్లో చూసాం కదా, అలా రావద్దు. నేను అందుకే అక్కడ 100 ఇక్కడ 500కి లాక్ చేశాను. కానీ కొనుక్కునే వాళ్ళు లేకపోవడం వల్ల ఆ కాయిన్స్ అన్నీ నిలబడి ఉండిపోయి, ఎవరో ఉన్న ఇందులో తక్కువ మందే ఉంటారు కొనేవాళ్ళు. అలా కాకుండా దీన్ని అన్ని కాయిన్స్ లాగే అద్భుతంగా వెళ్ళాలి. అలాగే నేను ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ప్రాథమికమైన ఎన్నో విధానాలని డెవలప్మెంట్స్ చేస్తున్నాను. ఖచ్చితంగా కాయిన్ అద్భుతంగా వెళ్తుంది. వెళ్ళేలా చేస్తాను. మీరందరూ సహకారం ఉండాలి. దీన్ని అర్థం చేసుకొని అందరూ వాటిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, మై నీడ్స్లో ఇంతవరకు జాయిన్ అయిన వాళ్ళందరూ మై నీడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. యాప్ డౌన్లోడ్ చేయకపోతే ఈ రోజు నుంచి నేను ఇస్తున్న యాడ్స్ మీరు చూడలేదు. యాడ్స్ మీరు చూడకపోతే వాటి మీద వచ్చే ఇన్కమ్ మీకు రాదు. ఇప్పుడు దాంట్లో కొత్త డెవలప్మెంట్ ఇచ్చాను. మై నీడ్స్లో ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మంది జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెక్ చేసుకొని చూడండి. 23 జాయిన్ చేస్తే 25 లెవెల్స్ ఉంటుంది మామూలుగానే. ఒకరిని చేసినా, ఇద్దరిని చేసినా, ముగ్గురిని చేసినా. కానీ అంతకు మించి మీకు ఇది వరకు లేవు. ఒక లెవెల్లో ఉన్నప్పుడు వచ్చే ఆదాయం కంటే 10లోనే ఎక్కువ వస్తుంది, 10 కంటే 15లో ఇంకా ఎక్కువ వస్తుంది, 20లో ఇంకా ఎక్కువ వస్తుంది, 25లో ఇంకా ఎక్కువ వస్తుంది. మరి 26 లెవెల్ వస్తే ఇంకా పెరుగుతుంది, 27 లెవెల్ వస్తే ఇంకా పెరుగుతుంది. అందువల్లే ముగ్గురు కంటే ఎక్కువైనప్పుడు, ముగ్గురికి వచ్చినప్పుడు 25 లెవెల్స్, 4 వస్తే 26, 5 వాళ్ళు వస్తే 27, 6 వాళ్ళు వస్తే 28, 7 వాళ్ళు వస్తే 29, 8 వస్తే 30, అలాగా 50 లెవెల్స్ వరకు పెరుగుతుంది. నేను కింద ఒక వీడియో పెడుతున్నాను, దీన్ని మీరు ఒకసారి గమనించండి. ఆయన డైరెక్ట్గా 89 మందిని జాయిన్ చేశాడు. అలాగే టీం కూడా పెద్దదైంది. దానివల్ల మొత్తం ఆయనకి 50 లెవెల్స్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఈ వీడియోని చూడండి, ఆ పైన ఉన్నదాన్ని. ఆయనకి 50 లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. అలా చాలామంది చేశారు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి దాంట్లో ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా ఇన్కమ్ ఆ రోజు ఇచ్చిన తర్వాత ఇంకా షో చేయలేదు. ఇక మీద చేయాలి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత చేయాలని ఉన్నాను. మిగతా సేల్కి సంబంధించిన ఈ ఫ్లిప్కార్ట్ వాటికి సంబంధించింది ఇంకా పెట్టలేదు. కానీ ఇంతవరకు అయిన దాన్ని మొత్తం పెట్టేస్తాను. గతంలో జరిగింది కూడా పెడతాను. అప్పుడు వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ క్రమేపీ పెరుగుతుంది. దాన్ని గమనించి 25 లెవెల్స్ కంటే 50 లెవెల్స్ సంపాదించుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దాన్ని గుర్తించండి. వెంటనే
మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మై నీడ్స్లో రివార్డ్ పాయింట్స్లో మన కాయిన్ పెరుగుతున్న కొద్దీ బీసీట్లో సేల్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్లో సేల్ పెరుగుతుంది, వెండర్లో సేల్ పెరుగుతుంది, అంటే షాపుల్లో. మరి మీలో మీరు అమ్ముకుంటున్న ఈ మన కిబోలో ఉన్న ట్రాన్స్ఫర్ కాయిన్లో రేటు పెరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్లో మీరు కాయిన్ రేటు పెరుగుతున్న కొద్దీ కాయిన్స్ అక్కడికి వెళ్తాయి, సంతోషం. వెండర్లో పెరుగుతున్న కొద్దీ యూటిలిటీలోకి ఉంది, ఈ షాపుల్లోకి వెళ్తాయి, అది సంతోషం. కానీ బీసీట్లో పెరగడం వల్ల బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇక మీద నేను పెట్టేస్తున్నాను. అది బీసీట్లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మై నీడ్స్లో ఈ ఎంపీసీ వస్తుంది. బీసీట్లో ఎక్కువ సేల్ పెరగడం వల్ల మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్గా మార్చుకొని పట్టుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడికి సేల్ పెరుగుద్ది, ఎంపీసీ వస్తుంది. ఇక్కడ బీసీలో సేల్ పెరిగినందుకు మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అలా రెండింటిలో మీకు రేట్ వస్తుంది, కానీ నాన్ స్టాకబుల్ రాదు, ఎంపీసీ రాదు. ఇంటర్నేషనల్లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. వెండర్ పార్ట్లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. కానీ బీసీలో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్లో ఎంపీసీ వస్తుంది. కాబట్టి వాటిని ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ పెంచుకోండి. మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బీసీట్లో మంచి రేట్ ఉంది, ఇంటర్నేషనల్లో తక్కువ ఉంది, అప్పుడు బీసీట్లో అమ్మేసుకోవచ్చు. లేదు ఇంటర్నేషనల్లో రేట్ ఎక్కువ పెరిగింది, అప్పుడు ఇంటర్నేషనల్లో మీరు అమ్ముకుంటూ ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా కాయిన్ బర్నింగ్ అనేది ఇప్పుడు గేమ్స్ కానీ మిగతా షాప్స్ కానీ అక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ కూడా బర్న్ అవుతుంది. కానీ ఎక్కువగా బర్న్ అయ్యేది మైనీడ్స్కి వస్తే బర్న్ అవుతుంది. మైనీడ్స్కి వస్తే బర్న్ అనేది ఒకటే కాదు, ఎంపీసీ పెరుగుతుంది, నాన్ స్టాక్ పెరుగుతుంది. మీరు అమ్ముకున్నది డబ్బులు వస్తాయి, 3 ఉపయోగాలు. ఆ రెండింటిలో డబ్బులు వస్తాయి. ఇందులో మాత్రం మీరు కాయిన్ అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. మీకు ఎవరైనా మీ కింద ఉన్న వాళ్ళు అమ్ముకుంటే 50 లెవెల్స్లో మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ వాడుకుంటే మళ్ళీ 50 లెవెల్స్లో మీకు ఎంపీసీ వస్తుంది. ఓకేనా? అలాగే ఇంటర్నేషనల్లో మన కాయిన్ రిలీజ్ అనేది మనం 16వ తారీఖుని నేను మీకు డేట్ చెప్పాలనుకుంటున్నాను. 16, 17లో చెప్తాను. ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది, అప్పుడు మీకు నేను డేట్ ఇస్తాను. కాబట్టి ఈలోగా పైన చెప్పిన మీ విషయాలన్నింటిలో పాల్గొనండి, మళ్ళీ ఇన్కమ్ సంపాదించుకోండి. అపోహలకి పోవద్దు, అల్లరిపాలు అవ్వద్దు. కిబోలో ఉన్న పిల్లలందరూ, కిబోలో ఉన్న కమిటీ అంతా ఒక క్రమశిక్షణతో ఉన్నదని మొత్తం మన ఇండియా అంతా అనుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు, అరే మేము గొడవాడుకుంటున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం కదా, మరి గ్రూపులో అల్లరి చేస్తున్నాం, గ్రూపులో తిట్టుకుంటున్నాం అనుకుంటున్నారు మీరు. కానీ కాదు. ఒక కుటుంబంలో ఎన్నో గొడవలు ఉండొచ్చు, కుటుంబంలో ఒకరినొకరు నిందించుకోవచ్చు, భార్య భర్త దెబ్బలాడుకోవచ్చు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, తమ్ముడు చెల్లి, అన్నయ్య చెల్లి దెబ్బలాడుకోవచ్చు, తోటికోడళ్ళు, అమ్మ నాన్న అందరూ దెబ్బలాడుకుంటారు. కానీ అది కుటుంబం. ఆ 4 గోడల మధ్యలోనే దాన్ని చేస్తారు, కానీ వాళ్ళు కలిసే ఉంటారు. ఈ తగువులు అందరికీ తెలియచ్చు, కానీ వాళ్ళు కలిసే ఉంటారు. అలాగే మన కిబో కంపెనీకి ఎంత మంచి పేరు ఉందంటే, ఈ మంచి పేరు ఉన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి.
అదేంటి మంచి పేరు అంటున్నారు డాడీ అనుకుంటున్నారా? మీకు నాకు ఉన్న వ్యత్యాసం అదే. తండ్రి పిల్లల తాలూకా చెడు లక్షణాలు ఉంటే వాటిని మార్చాలని చూస్తాడు, కానీ వాళ్ళని వదులుకోరు. అలాగే మీలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నేను మిమ్మల్ని మార్చుకోవాలని చూశాను కానీ మిమ్మల్ని వదులుకోలేదు. మీరు నా మాట జవదాట్లేదు. 1 ఇయర్ నుంచి మన కిబో కాయిన్కి ఇన్కమ్ లేకపోయినా, అంటే కిబోలో డబ్బులు లేకపోయినా అందరం కలిసే ఉన్నాం. కొట్టుకోనో తిట్టుకోనో మొత్తానికి కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. 3 ఏళ్ళు అయిపోయింది ఈ కంపెనీకి ఇంత పేరు వచ్చిందని. ఎంత కష్టం అంటే ఇన్నాళ్ళు కంపెనీ ఉండాలంటే ఎంత కష్టం, కానీ మనం ఇంత చక్కగా ఉన్నాం. చిన్న పెద్ద అనుకుంటాం, మనం దాన్ని పట్టించుకోను. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు, మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే ఇతరత్ర ఏ సంబంధాలను కలిగినా ఉంటాం. మనం సమాజం కొరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఐకమత్యంగా మనకు ఆయన ధర రావాలి, నా కుటుంబాలు బాగుపడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారు. ఒకరెవరైనా చెడుగా మాట్లాడితే మరొకడు అది తప్పని చెప్పడం, వాడిని కోప్పడడం, వాడిని కరెక్ట్గా మాట్లాడడం చేస్తుంటారు. మీ తాలూకా ఈ మంచి లక్షణానికి నేను చాలా సంతోషిస్తుంటాను. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇంత చక్కగా నడుపుతున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే బయటికి వెళ్ళింది. నిండా చెప్పాను కదా, ఏంటి బయటికి వెళ్ళింది అంటే ఈ విషయం బయటికి వెళ్ళింది. సంవత్సరం దాటిపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ కమ్యూనిటీ అలాగే ఉంది, ఆ కంపెనీ అలాగే ఉంది అనేటువంటి మంచి పేరు ఉంది. దాన్ని ప్రపంచం అంతా విస్తరించాలి. మన కుటుంబాన్ని పెంచాలి, మన మంచిని పెంచాలి, మన ఐకమత్యాన్ని పెంచాలి, మన కాయిన్ ధర పెంచాలి. ఓకే డాడీస్, ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, మీకు 100 రోజుల వరకు డెవలప్మెంట్స్ చాలా వస్తాయి, ఆ తర్వాత వస్తాయి, కానీ ఇప్పుడు ఎక్కువ వస్తాయి. దాన్ని అర్థం చేసుకొని నా మాట విని నా మీద ప్రేమాభిమానాలు ఉన్న వాళ్ళందరూ మైండ్స్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ రెఫరల్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మే ఎండింగ్కి ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయడం అనేది మైండ్స్ ఉండదు. దానికి మళ్ళీ కొంత మనం సబ్స్క్రిప్షన్ ఫీ చెల్లించాలి, ఎందుకంటే దాని మెయింటెనెన్స్లు బోల్డ్ ఉంటాయి. లైఫ్ అంతా మెయింటెనెన్స్ 1 రోజు 2 రోజులు కాదు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను అది ఫ్రీగా ఉన్నది, అది అక్కడి నుంచి దానికి ఇంత అని మనం పే చేయాల. ఈలోగానే మీరు అందరూ మైండ్స్లోకి వెళ్ళిపోండి, లేకపోతే తర్వాత పే చేసి లోపల రావాలా. టీం ఉండదు, ఇప్పుడు టీం పెరిగింది, జాయినింగ్స్ పెరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, నా కింద చూస్తే ఎవరు లేరు కదా, ఇంకేం చేస్తున్నారని. నీ కింద ఉన్న టీములు పని చేయకపోవచ్చు, కానీ వేరే రాష్ట్రాల్లో, వేరే టీముల్లో, వేరే ప్రాంతాల్లో అద్భుతంగా చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో, లోపలున్న కార్నర్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో అద్భుతంగా నడుస్తుంది. కిబో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేసాం మనం, కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కాయిన్స్ లేవు, కానీ మైనీడ్స్లో టీం ఉన్నది. అంటే ఈ కాయిన్స్ మీద వచ్చే డబ్బుల కంటే మైనీడ్స్ వచ్చే డబ్బులు చాలా ఎక్కువ, ఆ టీంలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. మళ్ళీ మనం వెనకబడకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అన్ని రాష్ట్రాల్లో డెవలప్ అవుతున్నట్టే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీన్ని మీరు మంచిగా ఆలోచించి మంచిగా తీసుకోండి. అది ఫ్రీ యాప్ మే ఎండింగ్ వరకు, కాబట్టి అవి డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇంకా అనేక డెవలప్మెంట్లు వస్తున్నాయి, మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ.